అమెరికాలోని తానా తప్పులో కాలేసింది. ఇప్పుడు తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతోందని న్యూస్. కోట్ల రూపాయలు దండుకొని అమెరికా రూల్స్ ని అతిక్రమించిందని వార్తలొస్తున్నాయి. దీనిపై సోకాల్డ్ తానా పెద్దలు నోరు మెదపట్టలేదు. తానాకు చెందిన ముఖ్యులు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. అటు చూస్తే అమెరికాలోని FBI తానా తాట తీసేందుకు కొరడా పట్టుకొని కాచు కూర్చుందట. గత ఏడాది నోటీసులు ఇచ్చింది. అయినా నోటీసులకి నో ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ కాదు, అరెస్ట్ దాకా పోయే పరిస్థితి తనకు తానే తెచ్చుకుందట తానా. ఇంతకు తానా ఎవరికి తందారా అంది? కోట్ల విరాళాలు పక్కదారి పట్టించిందా? అమెరికాలో తానాను కుదిపేస్తోంది విరాళాల వివాదం. 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పాలంటూ తానాకు నోటీసులు జారీ చేసింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI. 2019 జనవరి 1 నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈమెయిల్స్, ఫోన్ కాల్ డేటా, ప్రెజెంటేషన్స్, మొబైల్స్ అన్ని సరెండర్ చేయాలని ఆదేశించింది. బోర్డు మెంబర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫౌండేషన్ టీమ్ సహా ఆఫీస్ బేరర్స్ అందరి ప్రస్తుత చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. సమాచారాన్ని FBI కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలని సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ఈ కేసు ఇప్పుడు గ్రాండ్ జ్యూరీ పరిధిలో ఉంది. ఏదైనా విచారణ జరిపేటప్పుడు గ్రాండ్ జ్యూరీ దగ్గర ముందే పక్కా సమాచారం ఉంటుంది. ఆ వివరాలు కరెక్టా కాదా అని చెక్ చేసుకునేందుకే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణ ఎదుర్కొంటున్న సంస్థలు, వ్యక్తులు ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే వెంటనే అరెస్ట్ చేసే అధికారం గ్రాండ్ జ్యూరీకి ఉంటుంది. తానా నిధులు పక్కదారి పట్టినట్లుగా FBI దగ్గర పక్కా సమాచారం ఉంది. తానాకు అందిన విరాళాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలో ఎవరైనా ఉద్యోగులు విరాళం ఇవ్వాలంటే అతను పనిచేస్తున్న కంపెనీ కూడా అంతే మొత్తంలో విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, NPOలు విరాళాలను అందుకుంటాయి. విరాళం ఇచ్చే ఉద్యోగికి ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇక్కడే పెద్ద గోల్మాల్ జరిగింది. విరాళాలు ఇస్తున్న ఉద్యోగులు కంపెనీ నుంచి ఇస్తున్న వాటాను అక్రమంగా పొందేందుకు స్కామ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. స్కామ్ ఎలా జరిగింది అనేది ఒకసారి చూస్తే, ఉద్యోగి కొంత మొత్తాన్ని NPOకి విరాళంగా ఇస్తాడు. అంతే మొత్తంలో అతని కంపెనీ కూడా NPOకి విరాళం ఇస్తుంది. ఆ తర్వాత NPO, ఉద్యోగి ఓ అవగాహనకు వస్తారు. తానిచ్చిన విరాళం సగం తిరిగి ఇవ్వడంతో పాటు కంపెనీ ఇచ్చిన మొత్తంలో తనకే తిరిగి చెల్లించాలని కుమ్మక్కవుతారు. ఈ మోసం బయటపడడంతో వందలాది మంది తెలుగు ఉద్యోగులు జాబ్ కోల్పోతున్నారు. యాపిల్ సంస్థలో 185 మంది ఉద్యోగులపై ఇప్పటికే వేటు పడింది. యాదృచ్ఛికమా లేదంటే ముందే సర్దుకున్నారనేది తెలియదు కానీ ఈ టైంలో తానా పెద్ద లీడర్లంతా ఇండియాలోనే ఉన్నారు. 2019 నుంచి తానాలో అవకతవకలు జరుగుతున్నట్టుగా గుర్తించింది FBI. క్రమంలో 2023 మేలో అవకతవకలపై కోర్టుకు వివరణ ఇచ్చింది తానా మేనేజింగ్ కమిటీ. ఇకపై మ్యాచింగ్ గ్రాంట్ తీసుకోబోమని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. అయినా ఆ తర్వాత దీన్ని ఉల్లంఘించారు. మ్యాచ్ గ్రాంట్ నిధుల్ని తీసుకుంటూనే ఉన్నారు. తానాకి పెద్ద మొత్తంలో ఇస్తున్న విరాళాలని సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి అని సెలబ్రేషన్స్ కోసం ఈ నిధుల్ని వాడుతున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించిన తానాపై సీరియస్ అయిన FBI ఈ మేరకు అవకతవకల్లో బాధ్యుల్ని గుర్తించింది. మ్యాచింగ్ గ్రాంట్ విచారణ ఎదుర్కొంటూ నాటా ఇప్పటికే తన కార్యకలాపాలన్నింటినీ క్లోజ్ చేసింది. ఇప్పుడు తాజాగా కొంతమంది పెద్దల అత్యాశ తానాను రొంపిలోకి దింపింది. 48 ఏళ్ల తానా వైభవం ఈ వివాదంతో మంటగలిసిపోతోందన్న ఆవేదన పలువురు నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు తాజా వివాదం మ్యాచింగ్ గ్రాంట్ విరాళాలని సేకరిస్తున్న అన్ని సంస్థల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల జాబ్లకు కూడా ఎసరొచ్చే ప్రమాదం ఉంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జోక్యంతో వణికిపోతున్నారు తానా పెద్దలు. మరోవైపు ఈ వివాదంతో గందరగోళంలో ఉన్నారు విరాళాలిచ్చిన దాతలు. తానా ఫౌండేషన్ నుంచి $3.6 మిలియన్ నొక్కేశాడు ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు. ఈ ఘటనతో తానా ఉలిక్కిపడింది. అయినా కూడా ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శ్రీకాంత్ విషయంలో తానా బోర్డు ఉదాసీనంగా వ్యవహరించిందని సభ్యులు బాహాటంగానే విమర్శించారు. దాంతో మొదలైన వివాదం ఇప్పుడు చినికి గాలివానగా మారుతోంది. తాజాగా ఇప్పుడు FBI ఎంట్రీతో తానా ఉనికికే ప్రమాదం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో అసలు తానా భవిష్యత్ ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా పేరుతో అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వచ్చారు NRIలు. 2019 నుంచి తానాలో అనేక అవకతవకలు జరిగినట్లు FBI ఆరోపిస్తోంది. 2019లో సతీష్ వేమన, ఆ తర్వాత జై తాళ్లూరి, అంజయ్య చౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, వీళ్ల నలుగురి హయాంలో బోల్డ్ అన్ని స్కాములు జరిగినట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు FBI తవ్విదీసే పనిలో ఉంది.
తాజా నోటీసులతో తానాకు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. ఇటీవల డిసెంబర్ 12న కాలిఫోర్నియా కోర్టు నోటీసులు ఇచ్చింది. అందులో తానా తనకు సంబంధించిన అన్ని వివరాల్ని కోర్టు ఎదుట సమర్పించాలని చెప్పింది. అలాగే FBI ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 26వ తారీఖునే డిస్ట్రిక్ట్ కోర్ట్ హౌసాంగ్ జోస్ లో వీళ్లు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే FBIకి సంబంధించి స్పెషల్ ఏజెంట్ క్యాథరిన్ టైలర్ కు తానా లావాదేవీల వివరాలు, తానా సభ్యుల వివరాలు, సేకరించిన విరాళాలు, ఖర్చు లెక్కలు ఇలా అన్ని వివరాల్ని పంపించాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తానాకు నిరంజన్ సంగవరపు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో తెలుగు సంఘాలు రకరకాలుగా విడిపోయాయి. గతంలో నాటా పైన అనేక ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు మూసివేశాయి. ఇప్పుడు తానాకు కూడా అదే గతి పట్టొచ్చన్న ఆందోళన అక్కడి తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది. 2019 నుండి ఇప్పటివరకు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అంటూ అత్యున్నత న్యాయస్థానం అమెరికాలో ఉన్న గ్రాండ్ జ్యూరీ ద్వారా కాలిఫోర్నియా నుండి నోటీసులు అందజేయడం జరిగింది. ఎవరెవరు ఎన్ని విరాళాలు ఇచ్చారు, ఆ విరాళాలు ఏ విధంగా వెళ్ళాయి, ఎలా దారి మళ్లించారు, ఇలాంటి విషయాలన్నిటి మీద సమగ్రమైన నివేదిక కావాలి అంటూ తానా బోర్డుకి FBI నోటీస్ పంపించింది. క్లియర్ కట్ డీటెయిల్స్ కనుక తానా సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా తానాలో ఇప్పటివరకు బోర్డులో కావచ్చు, ఎక్స్టెన్షన్ తానా ఫౌండేషన్ కావచ్చు, ఇలా పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రాడార్లకు తీసుకునే అవకాశం ఉంటుంది. సోకాల్డ్ తానా పెద్దలు సైలెంట్ మోడ్ లో ఉన్నారని టాక్. వాళ్ళు నోళ్లు మెదపకుండా ఇండియాలో రాచమర్యాదలు పొందుతూ అమెరికాకు వెళ్లకుండా FBI నోటీసులకు స్పందించకుండా ఉంటే తానా భవిష్యత్ ప్రశ్నార్థకమే. వెంటనే ఈ తానా గద్దలు సారీ తానా పెద్దలు ముందు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. తప్పులు జరిగితే సరిదిద్ది అమెరికా కోర్టులకు సహకరించి తప్పు చేసిన వాణ్ణి న్యాయస్థానాల ముందు నిలబెట్టి మన తెలుగోళ్ల పరువు కాపాడాల్సిన అవసరం ఉంది. లేదంటే పరాయి గడ్డపై మన పరువు పోయినట్లే. హలో తానా, వినబడుతోందా? జరుగుతోందంతా కనబడుతోందా?